అమృత భారత్ రైల్వే పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, సుమారు 1,500 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ బ్రిడ్జిలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ, జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 46 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కూడా శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పునరాభివృద్ధికి ఎంపికైన 2 రైల్వే స్టేషన్లలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్, నౌపడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడీల ద్వారా వీక్షించేందుకు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ను కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఎంపిక కావడం వెనుక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఎంతగానో ఉందని అన్నారు. అదేవిధంగా మరికొన్ని స్థానిక రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఈ సందర్భంగా రైల్వే అధికారులను కోరారు. పూరి అహ్మదాబాద్, హౌరా యశ్వంత్పూర్ రైళ్లను ఇచ్చాపురం నిలుపుదల చేయాలని, రైల్వే నార్త్ క్యాబిన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని, అండర్ పాస్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీ దివ్య కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. జ్ఞానభారతి పాఠశాల ఎస్పీసీ విద్యార్థులు ప్రత్యేక కవాతును ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ రైల్వే అధికారులు నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన జ్ఞానభారతి విద్యార్థులకు రైల్వే అధికారులు బహుమతులు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్యూసీసీ మెంబర్ కట్టా సూర్యప్రకాశ్రావు కూడా పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అమృత్ భారత్ రైల్వేస్ అంటే ఫాస్ట్ అండ్ సేఫెస్ట్ రైల్వేస్ ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ని ఎన్నుకోవటం నిజంగా మనందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఈరోజు మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం అమృత్ భారత్ లో చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు, మరి రైల్వేస్ కి సంబంధించినటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టాలి. మరి అందుకని ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మనకున్నటువంటి సమస్యలు ఆయనకి తెలియజేసుకుంటూ, సార్, దిస్ ఈస్ ఫర్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ దట్ ఇచ్చాపురం నియోజకవర్గం, this is in Srikakulam district and it is utmost in the border of Orissa. So because of this we have lot of issues regarding railways, sir. So I just wanted you to understand the situation and do whatever favorable things you can do as possible, because we got this station in Amrut Bharat Railways. So being a part of it, I think you will be developing it well. But the thing is, we have a gate over here, sir. The gate is being a very big problem because it is the connection between lot of villages from Ichapuram to the rural areas of Ichapuram, sir. So there is a obligation for road over bridge, sir. So that has been mentioned in lot of JRUCC meetings and TRUCC meetings here in Bhubaneswar. Me and Rammohan Naidu has represented them a lot of times. So that is one of the obligation regarding that issue. And there is also a underpass that is prevailing from a long time, sir. But now that is not been in use for a long time. So there is a representation for that also. So please try to consider that, because I think today Narendra Modi ji has started even this rail over bridges and also the underpasses also in lot of stations. So that is one of the main obligation here, sir. And the other thing is, there is a request for stoppage of Puri Yashwantpur for a long time, sir. Because here we have a lot of kidney patients. You might have read in so many journals, or you might have heard about Uddanam kidney nephropathy in this area.
So lot of people are traveling from here to Visakhapatnam a lot of time. So Puri Yeshwantpur halt is one of the main things here. So you please try to consider it. I think you can tell this to your officials so that something can be done regarding that issue. And the other thing is, sir, there is an auto stand here. That I think you might have got a representation also right now. Because people, they have to travel all the way to the town to get an auto at night times particularly. So there has been a representation, and even the people of this auto stand unions and all, they have represented Ram Mohan Naidu also recently. So you please try to consider them and make the auto stand stay in the premises of the station, so that will be convenient to the local people. So that are the major issues I wanted to represent. Anyhow, thank you Narendra Modi ji for opening and considering Ichapuram also in Amrut Bharat, and CE sir, thank you very much for coming here. Thanks a lot. Andarki namaskaram. Jai Hind, Jai Telugu Desam.